నమస్తే ఫోకస్ కి స్వాగతం. నేను చక్రి. సోమనాథ్ ఆలయంపై మహమ్మద్ గజనీ దాడి చేసి 1000 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. విధ్వంసం శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి టీవీతో ఎంత శక్తివంతంగా విలుసలుతోంది. 1951లో ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు దర్శనం కల్పించారు. గజనీ దాడి చేసి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ విశిష్టతను వివరించారు. సోమలింగం నరో దృష్ట్యా సర్వపాపైః ప్రముచ్యతే లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్. సోమ్నాథ్ ఈ పదం వింటే హృదయాంతరాళం పులకరిస్తుంది. మదిలో సగర్వ భావన మొదలవుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. తొలి 12 జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఓవైపున అరేబియన్ మహాసముద్రంతో, మరోవైపున హిరణ్, కపిల, సరస్వతీ నదుల త్రివేణి సంగమంతో భక్తులను ఆకట్టుకుంటోంది సోమనాథ క్షేత్రం. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లా ప్రభాస్ పటాన్లో ఉంది ఆలయం. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఇక్కడ సోమనాథుడిగా పార్వతీ సమేతుడై అనుగ్రహిస్తాడు. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని 12 జ్యోతిర్లింగ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. సౌరాష్ట్రే సోమనాథంచ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. సోమనాథ్పై 1000 ఏళ్ల క్రితం దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం 1000 ఏళ్లు గడిచినా మరుపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. సముద్ర తీరంలోని సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నిటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యముంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశ విదేశాలకు విస్తృతంగా మోసుకెళ్లారు. సోమనాథ్కు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. మన సమాజానికి ఇది ఎంతో గొప్ప ఆర్థిక బలాన్నిస్తోంది. నౌకా వాణిజ్యం చేసేవారు ఈ ఘనతర చరితను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తారు. సోమనాథ్ గాథ దాని విధ్వంసం ద్వారా కాకుండా కోట్లాది మంది భరతమాత బిడ్డల అచంచల ధైర్య సాహసాల ద్వారా నిర్వచించొచ్చు. తొలి దాడి కలిగించిన ప్రేరేపణతో 1026 తర్వాత పలుమార్లు ఈ చారిత్రక ఆలయంపై దాడులు జరిగాయి. మన సంస్కృతిని, ప్రజల్ని బానిసలుగా చేయడానికి అలా బీజం పడింది. దాడి ప్రయత్నం జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దృఢంగా అడ్డుపడ్డారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. 1890లలో స్వామి వివేకానంద ఈ పుణ్యస్థలిని సందర్శించారు. దక్షిణాదిలోని ఆలయాలు సోమనాథ్ క్షేత్రం వంటివి మనకెంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, పుస్తకాల్లో లేని చరిత్రను చెబుతాయి. ఎన్నో దాడులు జరిగినా, ఎన్ని తరాలు మారినా ఇలాంటి ఆలయాలు ప్రజల్ని మరింత బలవంతులు చేశాయి. అదే జాతీయ జీవన స్రవంతి ప్రత్యేకత. దానిని అనుసరిస్తే వైభవోపేతంగా ఉంటాం. 1026లో మొదటిసారి దాడి జరిగి 1000 ఏళ్లు గడిచినా సోమనాథ్ వద్ద సాగరం నేటికి అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఆ అలల మాదిరిగానే మళ్లీ మళ్లీ సోమనాథ్ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళికణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వాళ్లంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా, దేదీప్యమానంగా, అమేయంగా వెలుగులు విరచిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రం చెక్కు చెదరని ఆ అజేయమైన, చిరుతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. సోమనాథ్ ఓ ఆశాగీతం. ద్వేషం, మతోన్మాదులకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండొచ్చు, కానీ సత్యం, ధర్మంపై అచంచలమైన విశ్వాసం అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. 1000 ఏళ్ల కిందట దాడికి గురై తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే. మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న 1000 ఏళ్ల కిందటి మన దేశ మహావైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం.
శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో వికసిత భారత నవ సంకల్పంతో భారతీయులు ముందుకు సాగుతున్నారు. విశ్వ కళ్యాణమే పరమావధిగా మన నాగరికత స్ఫూర్తిని దిశానిర్దేశం చేస్తోంది సోమనాథాలయం. వందల ఏళ్ల దాడుల్ని, వలసవాద దోపిడీని తట్టుకుని నిలబడి నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగి భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి చూపిస్తోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే మన విలువలు, భారతీయ దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళలు, సంస్కృతి, సంగీతం, పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలు చూపుతోంది. సోమనాథాలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైంది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్ల పాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయం దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. స్వాతంత్రానంతరం సమర్థుడైన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్ అక్కడి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరకు 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. అనాది కాలం నుండి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కొచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం భవబీజాంకుర జననారాగత్య క్షయముపగతాయస్య అనే శ్లోకాన్ని సోమనాథుడే చెప్పాడని భక్తుల నమ్మకం. లౌకిక కర్మ బీజాలను నశింపచేసేవాడికి, రాగద్వేషాలను, సమస్త క్లేశాలను తుడిచిపెట్టేవాడికి వందనాలని అర్థం. నేడు మన మనస్సులోనూ ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కుందే. 100 దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా 100 పునరుజ్జీవ చిహ్నాలతో ఈ ఆలయం ఎంతో వైభవపేతంగా నిలుస్తోంది. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవంతో మునుపటి టీవీతో ఎంతో శక్తివంతంగా విలసిల్లుతోంది. అదే జాతీయ మనోభావన, జాతీయ జీవన స్రవంతి. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వాళ్ళంతా చరిత్ర గ్రంథాల్లో పాద సూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రం చెక్కు చెదరని ఆ అజేయమైన, ఆ అమేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. సోమనాథ్ ఓ ఆశాగీతం. సత్యం, ధర్మంపై అచంచల విశ్వాసము, అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. చంద్రుడికి సోమనాథ జ్యోతిర్లింగానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ జ్యోతిర్లింగాన్ని ఎవరెవరు నిర్మించారు? శివలింగం మధ్య భాగంలో అయస్కాంత శక్తి ఉందా? సనాతన ధర్మానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది సోమనాథ జ్యోతిర్లింగం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళాం ఓంకారం అమరేశ్వరం వైద్యనాథం చితాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే చ రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే కేదారం హిమవత్పృష్ఠే గృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధఫలం లభేత్. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాల గురించి చదివినా విన్నా మోక్షమని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం 12 జ్యోతిర్లింగాల ఆలయాలను సాక్షాత్తు దేవతలే నిర్మించినట్లుగా తెలుస్తోంది. 12 జ్యోతిర్లింగాలలో మొదటిది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంటుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం ఒకటి.
ఏడాది పొడవునా శివభక్తులు యాత్రికులతో కిటకిటలాడుతూ ఉండే సోమనాథ్ క్షేత్రం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. శివపురాణ ప్రకారం ప్రజాపతికి 27 మంది కుమార్తెలుంటారు. వీరే 27 నక్షత్రాలుగా విరాజిల్లుతున్నారు. చంద్రుడు ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కాని చంద్రుడు వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచల ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. చంద్రుడు ఒక్క రోహిణిని తప్ప మిగిలిన పుత్రికలను పట్టించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుడి యొక్క కళలు క్షీణించిపోతాయని శపిస్తాడు. దానితో కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకుని అక్కడి స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజిస్తాడు. తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తాను కోల్పోయిన కళలను తిరిగి పొందుతాడు. చంద్రునికి మరో పేరు సోముడు. ఆనాటి నుంచి చంద్రుని విన్నపం మేరకు శివుడు అక్కడ సోమనాథుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16 సార్లు ధ్వంసమైనప్పటికీ తిరిగి జీర్ణోద్ధారణ పొందింది. సోమనాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారన్న అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలోనే నిర్మించిన గుడిని చాళుక్య రాజులు మరింత అభివృద్ధి చేశారు. అయితే ఆలయ పరిమాణం, కొలతల పరిధిని మాత్రమే ఆయన విస్తరించాడని చరిత్రకారులు వాదిస్తున్నారు. 1026లో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ సంపద దోచుకెళ్లాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆలయ శిథిలాలు కూల్చివేసి హిందూ ఆలయ నిర్మాణ శైలి మారు గూర్జారా శైలిలో పునర్నిర్మించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సోమనాథ్ ఆలయంలో కొన్ని అంతుచిక్కని మిస్టరీలు అబ్బురపరుస్తున్నాయి. సోమనాథ్ ఆలయంలోని శమంతకమణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు. బహుశా మన వినాయక చవితి కథలో తెలుసుకున్న శ్రీకృష్ణుని వద్ద ఉన్న శమంతకమణి ఇదేనేమో అని భక్తుల విశ్వాసం. ఈ శమంతకమణిని తాకిన ప్రతీదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణలో భాగంగా ఈ శమంతకమణిని జ్యోతిర్లింగం లోపల దాచారని తెలుస్తోంది. సోమనాథ్ ఆలయ శిఖరంపై 37 అడుగుల పొడవైన జెండా ఉంటుంది. ఆలయ సిబ్బంది ఈ జెండాను రోజుకు 3 సార్లు మారుస్తారు. పురాణాల ప్రకారం సరస్వతి, కపిల, హిరాన్ అనే 3 నదుల పవిత్ర సంగమంగా సోమనాథ్ ఆలయ నిర్మాణానికి ముందు సోమనాథ్ ప్రదేశం ఓ ప్రసిద్ధ తీర్థయాత్రగా గుర్తింపు పొందింది. శివలింగం మధ్యభాగంలో అయస్కాంత శక్తి ఉందని గుర్తించారు. ఇది చాలా అద్భుతమైన విషయం. శివలింగం ఆలయంలో గాలిలో తేలి ఉండడానికి ఈ అయస్కాంత శక్తి కారణమై ఉంటుందని వారు కనుగొన్నారు. ఇటువంటి అయస్కాంత గుణం ఉన్న శిలలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ శివలింగం ఒక స్ఫటిక నిర్మాణం అయినప్పటికీ ఇది చాలా అరుదైందని తెలిసిందే. ఇటువంటి శిలలు భూమి మీద ఏనాడూ కనిపించలేదు. మన ప్రాచీన గ్రంథాలను చూస్తే ఇవి అంతరిక్షం నుంచి ఉల్కల రూపంలో భూమి మీదకి వచ్చి ఉంటాయని చెబుతారు. ఈ శివలింగాలను తిరిగి పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. చరిత్రను తిరగరాసినట్లే. ఇది మన నాగరికతను, నమ్మకాన్ని పునరుద్ధరించినట్లే. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని రామాలయం పునర్నిర్మించినట్లే 1000 సంవత్సరాల తర్వాత వాస్తవిక సోమనాథలింగం కీర్తి తిరిగి వెలుగులోకొచ్చింది. ఇది సనాతన ధర్మ శాశ్వత స్వభావాన్ని నిర్ధారించే క్షణం. సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉంది. ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి ఆత్మార్పణకు వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకున్నారు. తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవానికి పాటుపడుతూ వచ్చారు. అటువంటి మహనీయుల్లో ఒకరు అహల్యాభాయ్ హోల్కర్. సోమనాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగడం నిజంగా మన అదృష్టం. 12 జ్యోతిర్లింగాల్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం భక్తికి చిహ్నం. సోమనాథ్ దేవాలయం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తికి భాండాగారం లాంటిది. దేశవ్యాప్తంగా భక్తులు, సాధువులు, అన్వేషకులను ఈ దేవాలయం ఆకర్షిస్తోంది. సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా అద్భుతమైంది. ఇది భూమిని తాకకుండా గాలిలోనే ఉండేది. ఈ జ్యోతిర్లింగం నుండి వెలువడే దైవశక్తి అక్కడికొచ్చే భక్తులను ఎంతో ప్రభావితం చేస్తోంది. ఈ పవిత్ర శక్తి కేవలం మన నమ్మకానికి సంబంధించిందే కాదు, ఇది ఓ అనుభవం కూడా. ఆధ్యాత్మికత నిజమైన సారం అన్ని చిహ్నాలకు, విగ్రహాలకు అతీతమైంది. వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మనసుకు ప్రతీక, అలాగే శివునికి సామీప్యంగా ఉంటాడు. అందుకే శివుణ్ణి చంద్రునికి అధిపతి సోమనాథ్ అంటారు. కలత చెందే మనసుకు శివుడే సమాధానం. ఈ పవిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు శివుడు కేవలం విగ్రహం లేదా చిహ్నం కాదని మనం గుర్తుంచుకోవాలి. శివుడు ఒక అనుభవం. శివుడు మన ఆలోచనల వెనుక ఉన్న మౌనం, మన భావాల యొక్క విశాలత, సర్వవ్యాప్తమైన చైతన్యం. ఈ జ్యోతిర్లింగం తిరిగి వెలుగులోకి రావడం
కేవలం ఓ చారిత్రాత్మక ఘటన మాత్రమే కాదు, ఇది ఓ సందేశాన్ని తెలియజేస్తుంది. సత్యం, నమ్మకం, భక్తిని ఎవరూ వినాశనం చేయలేరు. సోమనాథుడి ఆలయం శిఖరం మీద ఎన్ని గోళాలున్నాయి? రాజులు కొల్లగొట్టిన ప్రతిసారి ఆలయం పునరుద్ధరించుకుంటోంది. సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఏ ఆలయాలున్నాయి? సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం చంద్రుడు బంగారంతో నిర్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ తరువాత రావణాసురుడు వెండితో ఆలయాన్ని నిర్మించగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. శివపురాణం, నంది పురాణంలో పరమేశ్వరుడు ఇలా చెప్పినట్లుగా భక్తుల నమ్మకం. అదేంటంటే, అన్ని చోట్ల నేనుంటాను, 12 ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా ఉంటానని. ఈ 12 ప్రదేశాలలో 12 జ్యోతిర్లింగాలుగా పిలుస్తారు. సాక్షాత్తు ఆ లయకారకుడు ప్రత్యక్షంగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అందుకనే ఈ క్షేత్రాలు పరమ పవిత్రమైనవి. ఇవి మహిమాన్విత క్షేత్రాలు. సోమనాథ్ జ్యోతిర్లింగంలో ప్రతిరోజు బంగారాన్ని సృష్టించే ఓ మణి ఉంటుందని చెప్తారు. అందువల్లే ఆ దేవాలయంలో అనంతమైన సంపద పోగయ్యేదని పురాణ కథనం. ఈ విషయం తెలుసుకున్న మహమ్మదీయ రాజులు కొందరు ఈ దేవాలయాన్ని కొల్లగొట్టారు. అయినా కొల్లగొట్టిన ప్రతిసారి ఈ ఆలయం పునరుద్ధరించబడుతూ ఉంది. ఇక ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ జ్యోతిర్లింగానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలో ఎవరికి అంతుచిక్కని విచిత్రం దాగి ఉంది. అది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్లుండే ఈ శివలింగం అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. ఇది మ్యూజికల్ స్టోన్. ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉంటుందని విశ్వాసం. సౌరాష్ట్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం గోడలు సముద్రపు అలల వల్ల కొట్టుకుపోయాయి. భారీ రాతి పలకల మీద ఈ ఆలయాన్ని కట్టారు. ఈ మందిరం పైకప్పు ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆలయ శిఖరం మీద 14 బంగారు గోళాలుండేవి. సూర్యరశ్మి పడి అవి మెరుస్తూ చాలా దూరం వరకు కనిపిస్తాయి. ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం 7 మూరల ఎత్తు ఉండేది. దానిపై అనేక రకాల జంతువుల చిత్రాలు చెక్కి ఉంటాయి. వజ్రాలతో పొదిగిన కిరీటం శివలింగం మీద అలంకరించి ఉంటుంది. శివుని సేవకులకు ప్రతీకగా గర్భగుడి సమీపంలో పైకప్పు మీద బంగారం, వెండితో చేసిన అనేక మూర్తులున్నాయి. గర్భగుడంతా రత్నాల షాండ్లియర్లతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. దాని ముందు భారీ బంగారు గొలుసు వేలాడి ఉంటుంది. ఆలయం పక్కనే రత్నాలు, బంగారం, వెండి మూర్తులతో నిండిన భాండాగారం ఉంటుంది. సోమనాథ్ ఆలయం సీసంతో కూడిన 56 చెక్క స్తంభాలపై నిర్మించారు. లోపలి గదిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహం 5 మూరల ఎత్తులో గోళాకారంగా 2 మూరల లోతు భూగర్భంలో ఉంది. గది రత్నదీప కాంతులతో ప్రకాశిస్తోంది. విగ్రహానికి ఓ బంగారు గొలుసు, గంటలను అలంకరించారు. రాత్రి ఒక నిర్దిష్ట సమయంలో ఈ గొలుసు కదిలి ఘంటారావం వినిపిస్తూ ఉంటుంది. ఆలయంలో అనేక బంగారు విగ్రహాలున్నాయి. భారతీయ విగ్రహాలు అన్నింటిలోకెల్లా సోమనాథుని విగ్రహం అత్యుత్తమమైందే. శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ సోమనాథుని వద్దకొచ్చి పూజిస్తే పునర్జన్మనే సిద్ధాంతాన్ని హిందువులు నమ్ముతారు. భక్తులు తమ విలువైన వస్తువుల్ని ఇక్కడ సమర్పిస్తారు. ఆలయ భరణం, పోషణ కోసం 10,000 గ్రామాలను కేటాయించారు. 11వ శతాబ్దం ఆరంభంలో భారత్లో సోమనాథ్ కీర్తి చాలా పెరిగిందే. దేశవ్యాప్తంగా సోమనాథుని కీర్తి పాకిందే. సోమనాథుని సంపద కూడా భారీగా ఉంది. కాబట్టి సోమనాథుని కీర్తి సంపదపై మహమ్మద్ గజనీ దృష్టి పడిందే. దాడి చేసి బంగారాన్ని ఎత్తికెళ్లారు. మహమ్మద్ గజనీ ఒక్కడే కాదు, 1308లో అల్లావుద్దీన్ ఖిల్జీ, అటుపై ఔరంగజేబుతో సహా పలువురు రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయంలోని సంపదను దోచుకెళ్లారు. క్రీస్తు పూర్వం 1782లో మహాభక్తురాలైన అహల్యాభాయ్ హోల్కర్ మరో ఆలయాన్ని సమీపంలో నిర్మించింది. క్షేత్రంలో నిరాటంకంగా పూజలు చేసేందుకు ఆలయాన్ని నిర్మించారు. శ్రీకపర్తి వినాయక మందిరం, హనుమాన్ మందిరాలను వీక్షించవచ్చు. అరేబియా సముద్ర సమీపంలోనే ఉండడంతో సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు వల్లభ్ ఘాట్ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ నుంచి సూర్యాస్తమయం చూడడం భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. గోడలకు బంగారుతో తాపడం చేసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సోమనాథ్ ఆలయానికి సమీపంలో మరో శివాలయం ఉంది. ఇక్కడ గుడిలోని లింగం భూగర్భంలో ఉంటుంది. అందువల్ల శివలింగ దర్శనం కోసం 20 మెట్లు దిగి వెళ్ళాలి. ఇక్కడ పూజారులు భక్తుల చేత స్వయంగా శివుడికి అభిషేకం చేయిస్తారు. నాడు సోమనాథ్ అక్షరధామ్, నేడు అయోధ్య రామ మందిరం. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులు
సోంపురా కుటుంబీకులే రూపొందించారు. ఈ ఆలయ నమూనాను రూపొందించింది ప్రముఖ ఆర్కిటెక్ట్ సోంపురా. ఆ కుటుంబానిది తరతరాలకు వన్నెతరగని చరిత్ర. 1983లోనే ఆలయ ఆకృతులకు రూపమిచ్చారు. ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ నమూనాను కూడా సోంపురా కుటుంబమే రూపొందించింది.